కూకట్పల్లి సహస్ర హత్య కేసు ఒక మిస్టరీగా మారింది. 2 రోజులుగా సహస్ర హత్య మిస్టరీని ఇంకా పోలీసులు తేల్చే పనిలో ఉన్నారు. 2 రోజులు కావస్తోంది. ఈ రోజుకి సహస్ర ఉంటున్నటువంటి బిల్డింగ్ లోని వారే చంపేశారని పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య జరిగినటువంటి సమయంలో మరెవరూ ఇంట్లోకి అక్కడికి వెళ్ళలేదని చెప్పి పోలీసులు గుర్తించారు. అయితే ఇప్పటికే నలుగురిని విచారించారు పోలీసులు. సహస్ర హత్యపైన తల్లి రేణుక, తండ్రి కృష్ణను కూడా విచారించారు పోలీసులు. వ్యక్తిగత కక్షల నేపథ్యంలో లేదా ఆర్థిక గొడవల నేపథ్యంలోనే ఇదంతా జరిగి ఉంటుందా అనే రకం కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. వేలిముద్రలు, సెల్ ఫోన్ డేటా ఆధారితంగా కూడా దర్యాప్తు చేపడుతున్నారు. సహస్ర ఒంటిపైన 20కి పైగా కత్తిఘాట్లున్నాయి. సో మెడపైన 10 చోట్ల కత్తిఘాట్లు కూడా ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇంతకీ సహస్రని చంపింది ఎవరు? సహస్రని ఎవరు చంపాల్సి వచ్చింది? సహస్రపై ఎవరు కుట్ర పన్నారు? ఆ 12 ఏళ్ల చిన్నారి పైన ఎవరు ఇంతలా కక్ష పెంచుకున్నారు? 20 కత్తిఘాట్లు ఉన్నాయంటే ఆ చిన్నారిని ఎంత దారుణాతి దారుణంగా, ఎంత పాశవికంగా, ఎంత దుర్మార్గంగా హతమార్చారో మనం అర్థం చేసుకోవాలి.